మహిళా సంఘాలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్రంలో ఎరువులను ఊరూరు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అంటే డ్వాక్రా మహిళలకు పంపిణీ బాధ్యతను అప్పగించాలని యోచిస్తుంది. రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లో కలిపి మొత్తం 40 లక్షల టన్నుల ఎరువులు సొసైటీలు, ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా ఎరువుల పంపిణీని విస్తృతం చేయాలని, 2601 రైతు వేదికను ఉపయోగించుకోవాలని చెప్పారు. దీంతో వ్యవసాయ శాఖ ప్రయోగాత్మకంగా విత్తనాల పంపిణీ చేపట్టింది. ఈ సందర్భంగా పలు రైతు వేదికల్లో కనీస సౌకర్యం లేకపోవడం, భద్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మార్గాలను అన్వేషించగా మహిళా సంఘాల ద్వారా పంపిణీ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు నడుస్తున్నాయి. ఇందులో ఎంపిక చేసిన సంఘాలకు ఎరువులు పంపిణీ బాధ్యతలు అప్పగిస్తే రైతులు తమ ఇళ్లకు సమీపంలోనే ఎరువులు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు 8126 సొంత భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఎరువులు నిల్వ చేసుకునే వీలుంటుంది. ఈ విషయమై రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థలో వ్యవసాయ అధికారులు సమావేశమై చర్చించారు. ప్రయోగాత్మకంగా కొన్ని సంఘాలకు ఎంపిక చేసి వాటికి లైసెన్సులు జారీ చేయడంతో పాటు యూరియా యాప్ వినియోగము, ఎరువుల క్రయ విక్రయాలు వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. అనంతరం పంపిణీ కేంద్రాలను ప్రారంభిస్తారన్నమాట. ఇది మాత్రం అటు రైతులకు, ఇటు డ్వాక్రా మహిళలకు ఇద్దరికి కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో